గౌరవ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అందరికీ నమస్కారాలు. అదేవిధంగా గౌరవ కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అధికారులకు, మా గౌరవ కమిషనర్ గారికి అందరికీ నమస్కారాలు. సార్, ఈ ఒక వీడియో ద్వారా నేను మీ వరకు రీచ్ అయితే సంతోషం. సార్, సార్ మేమేం చేసినాం? ఎందుకు మాకు ఈరోజు షోకాస్ నోటీస్ ఇస్తూ ఉన్నారు? అంటే మాకు రావాల్సిన రెంట్లు మాకు ఇవ్వండి సకాలంలో అంటే మాకు షోకాస్ నోటీస్ ఇస్తారా? మాకు రావాల్సినటువంటి ఎలక్ట్రిసిటీ బిల్స్ మాకు ఇవ్వమంటే షోకాస్ నోటీస్ ఇస్తారా? మేము ఎన్కాస్కు దగ్గర ఒక్కొక్క మేడము సార్ 30 నుంచి 40 వేలు ఖర్చు పెట్టుకున్నారయ్యా, మా డబ్బులు మాకు వెనకలకి ఇవ్వండి, మీరు ఇచ్చింది కేవలం 10,000 మాత్రమే. మేము దగ్గర రికార్డులు కూడా మేమే ఓన్గా కొనుక్కొని దగ్గర 100 రికార్డులు రాసి మా వాళ్ళందరూ ఈరోజు వెనకాల సక్సెస్ చేస్తూ ఉన్నారు. ఇదే కాంట్రాక్ట్, మళ్ళీ రెగ్యులర్ కూడా కాదు, వాళ్ళు చేస్తూ ఉన్నారు. మా డబ్బులు మాకు ఇవ్వమంటే షోకాస్ నోటీసులు ఇస్తారా? ఈరోజు మిగతా ఎన్హెచ్ఎం క్యాడర్లు అందరికీ 23% పెంచినారు. అంతకుముందు కూడా వాళ్ళకి 2 సార్లు రేషనలైజేషన్ చేసినారు. ఈ లాస్ట్ టైం మాకు ఎందుకు చేయలేదయ్యా అని అడిగితే మాకు షోకాస్ నోటీస్ ఇస్తారా? ఈరోజున టీఏలు డిఎల్ లేవు. దగ్గర ప్రతి జిల్లా మీటింగ్ మేము పోతూ ఉన్నాము, సొంత ఖర్చులు పెట్టుకొని పోతూ ఉన్నాము. లాస్ట్ ఇయర్ వరదలు వచ్చిన్నాయి విజయవాడలో, గుంటూరులో. మరి ఆ రోజున 500 మంది కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు వరదల తర్వాత అక్కడ సర్వేకి వెళ్ళినారు. కనీసం వాళ్ళు టీఏడిఏ ఇచ్చిన పాపన పోయినామా? ఇవన్నీ మేము అడిగినందుకు మాకు షోకాస్ నోటీస్ ఇస్తారా? ఈరోజు 6 ఏళ్ళ తర్వాత రెగ్యులరైజ్ చేసుకోవచ్చు అని సెంట్రల్ గవర్నమెంట్, తర్వాత అసోసియేషన్కు మేము సెంట్రల్ గవర్నమెంట్కి అడిగినప్పుడు కూడా క్లారిటీగా ఆన్సర్ ఇవ్వడం జరిగింది. చేసే అవకాశాలు ఉన్నాయి, చేయండి అని. ఏమయ్యా, నేను ఒకటే క్వశ్చన్ అడుగుతూ ఉన్నా. ఈరోజు ఈ బిల్డింగ్స్ ఏదైతే మీరు కట్టి ఉండారో దగ్గర 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఉండే బిల్డింగ్, ఈ బిల్డింగ్లో ఐపీహెచ్ స్టాండర్డ్స్ ప్రకారం ఎన్కాస్ కూడా చేస్తూ ఉంటారు, కాయకల్ప చేస్తూ ఉంటారు. మరి ఎన్కాస్ చేసి కాయకల్ప చేసేటటువంటి ఒక కమ్యూనిటీ హెల్త్ ఆఫీసరు ఏదైతే లీడ్ తీసుకొని చేస్తూ ఉన్నాడో దగ్గర 25 నుంచి 95% వరకు తీసుకొస్తూ ఉన్నారు. మంచి పర్సెంటేజ్ అది. మరి వాళ్ళు రెగ్యులర్ కావడం అడగడం తప్ప ఎందుకు మమ్మల్ని మిగతా ఎన్హెచ్ఎం అందరిది ఒక గాడి కట్టేస్తూ ఉన్నారు? ఎన్హెచ్ఎం అందరికి ఒకటే ఎట్లా గాడి కట్టేసి ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు? ఎందుకు మాకు ఈ రకమైనటువంటి అణచివేతకు గురి చేస్తూ ఉన్నారు? మేము ఇవన్నీ చేసినందుకు మాకు షోకాస్ నోటీసులా? ఇది కూడా ఆలోచన చేయండి. 2019 నుంచి 2000 మీరు ఎప్పుడైతే రెంటల్ తర్వాత ఎలక్ట్రిసిటీ పాలసీ తీసుకొచ్చినారో ఈ మధ్యలో దగ్గర 3,000 మంది కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ వాళ్ళే సొంతంగా రెంట్ కట్టుకున్నారు, వాళ్ళే ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టుకున్నారు. ఎటువంటి సహాయం లేకోకుండా వాళ్ళ ఏరియాలో రెంట్కు తీసుకొని పని చేసినారు. ఈ రకంగా చూస్తే గవర్నమెంట్ వచ్చి సర్వీసు మాకు చేసేకి అన్ని రకాల సౌకర్యాలు కల్పించిందా, లేకపోతే మేమే గవర్నమెంట్కు మేము సర్వీస్ చేస్తున్నామా ఫ్రీగా? ఆ ముందు డబ్బులు ఎక్కడ పోయినాయి? దగ్గర 8 కోట్ల రూపాయలు మొత్తం అంచనా వేస్తే. అదేవిధంగా మీరు ప్రతి డిస్టిక్కి 10 లక్షల పైన 20 లక్షల దగ్గర పంపించినారు ఎక్విప్మెంట్ ట్రాన్స్పోర్ట్ చేయండి అని. కానీ 26 జిల్లాల్లో 1-2 మినగా మిగతా అన్ని జిల్లాల్లో మేము వెళ్ళి మా సొంత డబ్బులు 1,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని దగ్గర 5,000 మంది ఇచ్చిన డేటా ఉంది సార్ నా దగ్గర. మేము తెచ్చుకున్నాము మా సెంటర్స్కి. ఏమయ్యా అని అడిగితే అణచివేత. ఆ రోజు కూడా దగ్గర 7 నుంచి 8 కోట్ల రూపాయలు రావాల్సిన పరిస్థితి ఉంది. ఇవన్నీ అడిగితే మాకు షోకాస్ నోటీస్ ఇస్తారా? ఇది ఎక్కడ న్యాయం సార్? ఇది ఎక్కడ న్యాయం మేడం? సార్, ఆలోచన చేయండి. గవర్నమెంటు ఎవరు రన్ చేస్తున్నారు హెల్త్ వెల్ సెంటర్లు? మేము రన్ చేస్తున్నామా? గవర్నమెంట్ రన్ చేస్తుందా? మీరు అంటున్నారు రెంటల్ పాలసీ ఇచ్చినామని. ఒక్కసారి రూట్ లెవెల్కి రండి. 70 నుంచి 80% ఇంతవరకు ఎవరికి రెంట్లు అందలేదు ఆ పాలసీ వచ్చిన తర్వాత నుంచి కూడా. జాస్ అమౌంట్ అందడం లేదు ప్రాపర్గా అన్ని జిల్లాల్లో, 1-2 జిల్లాల్లో మినహా. ఎక్కడ పోతున్నాయి డబ్బులన్నీ? మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మేము చేసుకుంటున్నాం సార్. టీఎల్ లేవు, డిఎల్ లేవు. ఇంక్రిమెంట్ 25,000 ఇస్తా, 15,000 ఇన్సెంటివ్స్ ఇస్తా. ఈరోజు 5-6 స్టేట్స్ ఉన్నాయి ఇండియాలో, వాళ్ళందరూ ఇంక్రిమెంట్ పాలసీ స్టార్ట్ చేసినారు సార్. ఆ మాట మేము అడిగితే ఫైల్ కూడా స్టార్ట్ చేసినాం, మేము ఇస్తామని చెప్పి ఈరోజు మేము ఇయ్యము, మేము చూస్తాము. మేము కూడా ఈ సమాజంలో అందరితో పాటు బతకాలి సార్. మీరు దగ్గర 2019 నుంచి ఈ రోజు వరకు కూడా కేవలం ఆ రోజున కమిషనర్గా ఉన్నటువంటి కాటమనేని సార్ ఉన్నప్పుడు కొన్ని నెలలు మాత్రమే కరెక్ట్గా మా యొక్క ఇన్సెంటివ్స్ శాలరీ కలిపి మేము తీసుకోవడం జరిగింది. మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఏ పొద్దున్న తర్వాత మీరు కరెక్ట్ టైంకి ఇచ్చినారా శాలరీస్ కానీ ఇన్సెంటివ్స్ కానీ? మేము ఈరోజు 40,000 రూపాయల మీద మా జీవితాలు గూడు కట్టుకుంటూ ఉన్నాము, మా ఫ్యామిలీస్ని రన్ చేసుకోవాల్సిన పరిస్థితి.
మీరు ఇచ్చేటువంటి 25,000 ఈరోజు మా పిల్లలకి ఫీజులు కట్టుకోలేని పరిస్థితి, మా తల్లిదండ్రులకు కానీ మా పిల్లలకు కానీ మాకు కానీ ఏమైనా హెల్త్ ఇష్యూస్ అయితే ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకోలేని పరిస్థితి. ఇవన్నీ బాధపడి మేము అడిగితే మాకు షోకాస్ నోటీసులా? లీడర్లుగా మేము వచ్చి నిలబడి అడిగితే మమ్మల్ని టెర్మినేట్ చేస్తారని బెదిరిస్తున్నారా? పానం పోయినా వెనకకి తగ్గం సార్. ఏదైతే అన్యాయం జరిగిందో ఖచ్చితంగా అడుగుతాం. జాబ్లో ఉన్న అడుగుతాం, జాబ్లో లేకునే అడుగుతాం. ఎక్కడ అన్యాయం సార్? మా డబ్బులు మేము పెట్టుకొని చేసినాము, మా వేల రూపాయలు మేము ఖర్చు చేసి ఈ సెంటర్స్ రన్ చేశాము. పాలసీస్ వచ్చిన తర్వాత కూడా మేమే రన్ చేస్తూ ఉంటాం. మాకు డబ్బులు రావడం లేదు, కొంతమందికి వస్తూ ఉంది, చాలా తక్కువ పర్సెంట్. డబ్బులు ఎక్కడ పోతున్నాయి? ఎవరు రన్ చేస్తున్నారు? ఇవి అడిగితే షోకాస్ నోటీసులు, టెర్మినేషన్లు, లా బుక్ తీస్తూ ఉంటారు. మీరు సీసీ బుక్లు తీసి మాట్లాడుతూ ఉన్నారు. మరి మాకు జరిగిన ఈ అన్యాయం జరిగేటప్పుడు ఎక్కడా సార్? మీరందరూ ఎక్కడున్నారు సార్? మేము గుర్తు చేస్తే రెంటల్ పాలసీ వచ్చింది, మేము గుర్తు చేస్తే ఎలక్ట్రిసిటీ పాలసీ వచ్చింది, మేము గుర్తు చేస్తే ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఇస్తూ ఉంటారు. ఆ ట్రాన్స్పోర్ట్ ఇచ్చే అలవెన్స్లో 1000 మందికి ఇచ్చే ఏదైతే 1000 రూపాయలు ఇస్తున్నారో అందరికీ ఇవ్వడం లేదు. అది కూడా ఈరోజు సిమ్ కార్డుల గురించి కూడా మేము మాట్లాడడం జరిగింది, మీకు చెప్పడం జరిగింది. ఎంతమందికి మీరు సిమ్ కార్డులు ఇచ్చినారు? ఎంతమంది ఈరోజు వాళ్ళ ఓన్ డేటా, వాళ్ళే సిమ్ కార్డులు వాళ్ళే డేటా వేసుకొని సర్వేలు చేస్తూ ఉన్నారు. ఎంతమందికి ఇచ్చినారు సర్వే మీరు సిమ్ కార్డులు? ఇంకా పెండింగ్ ఉన్నాయి. ఒకసారి ఆలోచన చేయండి. మేము అడిగింది ఏమన్నా దుర్మార్గంగా అడిగినామా? 1000 రూపాయలు పెంచమని అడిగినామా? మేమేమన్నా ₹1 కూడా ఎక్కువ అడగడం లేదు సార్. చాలా శాంతియుతంగా, చాలా పద్ధతిగా మేము డిపార్ట్మెంట్లో నష్టపోయినంత ఎవరు నష్టపోలేదు ఇంతవరకు. మాకు ఇబ్బంది పెడతా ఉండాలి. ఈరోజు మీరు ఇబ్బంది చేయాలంటారు, చేయండి. మీరు షోకాజ్ చేయండి, టెర్మినేట్ చేస్తారా, ఏదైనా ప్లాన్ చేస్తున్నారని చెప్తున్నారు కదా, చేయండి. కానీ ఈ యొక్క అన్యాయాన్ని మాత్రం ఎదిరించే ఒక విషయంలో మాత్రం వెనుకడుగు వేయరు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్. ఈరోజు వేల లక్షల రూపాయలు ఖర్చు చేసి గ్రాడ్యుయేట్స్గా చదువుకొని ఉన్నతంగా ఒక మంచి జాబ్ చేస్తూ ప్రజలకు సేవ చేయాలంటే తలముతో బేడికి మేము వచ్చి ఇదే క్రమంలో ఈ పల్లెలలో ఏదో కాన్సెప్ట్ బాగుంది. ఈరోజు స్టాఫ్ నర్స్ అనేవాడు అప్గ్రేడ్ అయ్యి పల్లెలకు వచ్చి 105 రకాల మందులు ఇస్తా, అధికారం కలిగి 14 రకాల డయాగ్నోస్టిక్ టెస్టులు చేస్తా, ప్రజలందరికీ ప్రాపర్ రెఫరల్స్ పంపిస్తా, ప్రజలందరికీ మందులు ఇస్తా, ప్రజలందరికీ ఎన్సీడీసీకి సంబంధించినటువంటి బీపీ, షుగరు, క్యాన్సర్స్ అన్ని ఐడెంటిఫై చేస్తా. రకరకాల సర్వేల్లో ఈరోజు మేము ఉండి కొన్ని వేల సస్పెక్ట్ మేము కనుక్కొని మా మెడికల్ ఆఫీసర్ గారికి మేము పంపిస్తూ ఉండి అక్కడి నుంచి కోఆర్డినేట్ చేసుకొని మళ్ళీ డిస్ట్రిక్ట్ పంపించుకొని మంచి చెడ్డ మేము చూసుకుంటా ఉంటే మాకు షోకాజులు ఇస్తారా? అంత తప్పు చేసినామా? మా సొంత డబ్బులు పెట్టుకుంటా ఉన్నాం, ఇన్ని రకాలుగా పని చేస్తూ ఉన్నాం. దగ్గర 2,000 నుంచి 3,000 మధ్యలో ఏంటంగా ట్రైనింగ్కి పోతే వాళ్ళ ఏరియాలో ఉన్నటువంటి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసరే వాళ్ళ పనులు చేస్తూ ఉన్నారు. ఏంటం గారు ఎక్కడైనా మెటర్నిటీకి పోయినా కూడా మా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లే పనిచేస్తూ ఉంటారు వాళ్ళ జాబ్ యార్డ్ మొత్తము. ఆశా యాప్ మీరు ఇనీషియల్గా ఆశా యాప్ ఇచ్చినప్పుడు ఆశా గారికి కూడా టెక్నికల్గా మేమే సహాయం చేస్తూ ఉన్నాం ఈరోజు కూడా. అందుకు మమ్మల్ని టెర్మినేట్ చేస్తారా? అందుకు ఒక షోకాజ్ ఇస్తారా? ఏం తప్పు చేసినాం సార్? అడగడం తప్ప. చూస్తాం పో, ఇస్తాం పో అంటే ఒక అబ్బాయి ఒక కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ అనంతపురంలో చనిపోయినాడు సార్. 25,000 ఇస్తూ ఉంటారు, మిగతా 15,000 మాకు కలిపి ఇస్తే కదా మేము మా యొక్క ప్లాన్ చేసుకుంటాం మా భవిష్యత్తుని. జీతాలు లేవు, హాస్పిటల్లో చూపించుకో డబ్బులు లేవు ప్రాపర్గా, చనిపోయినాడు. ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ? అంటే ఎన్హెచ్ఎంలో ఉండవు, నువ్వు చచ్చిపోయినా కూడా దిక్కు లేదు, మాకు సంబంధంలే. ఎన్హెచ్ఎం బాండ్ ఇట్టే ఉంటుంది. ఎన్హెచ్ఎం బాండ్ గురించి కూడా మాట్లాడుకుందాం సార్. 4 పాయింట్ ఎందుకు తీసేశారు మీరు? మీరు ఏదైతే జిఓఐ ప్రకారంగా ఎక్కడి నుంచి అయితే మీరు సంగ్రహించి తీసుకొని అక్కడ పెట్టారో అందులో ఎందుకు టీఏడిఎల్ గురించి మాట్లాడాలా? ఎందుకు ఆ పాయింట్ తీసేశారు? ఎందుకు మీరు ఇంక్రిమెంటు అడగవచ్చు అనే ఒక పాయింట్ని తీసేశారు? ఎందుకు ట్రాన్స్ఫర్స్ 1 year తర్వాత అడగవచ్చు అనే ఒక పాయింట్ తీసేశారు? చెప్పండి సార్. కాంట్రాక్ట్లో ఉంటే మీ ఇష్టం వచ్చినప్పుడు శాలరీ లేవచ్చు అంటారా? మీరు ఇష్టం వచ్చినప్పుడు ఇష్టానికి కలిపి ఏమంటారా? మేము ఇంక్రిమెంట్ ఏమంటారా? మీ భవిష్యత్తు ఇంతే అంటారా? ఇంతేనా? చెప్పండి సార్, ఇంతేనా? ఈరోజు మీరు పిఐపిలో మేము అడిగినటువంటి ఏ డిమాండ్ పెట్టినా కూడా సెంట్రల్ గవర్నమెంట్లో
ఎన్హెచ్ఎం వాళ్ళు ఫండ్ మీకు ఇస్తారు, మీరు అడగడం లేదు ఎందుకు? ఎందుకు భయపడిస్తూ ఉన్నారు సార్ పిల్లల్ని అందరినీ? కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సొంత డబ్బులు పెట్టుకొని పనిచేస్తూ ఉన్నాడు, ఈరోజు సర్వీస్ గవర్నమెంట్కి ఇస్తూ ఉన్నాడు. ఎవరు లేకున్నా కూడా అన్నీ తనే చూసుకుంటున్నాడు సెంటర్లను. ఒక్కళ్ళు డ్యూటీ చేసుకుంటూ ఉన్నారు సార్, ఒక్కళ్ళు సెంటర్లో డ్యూటీ చేసుకుంటూ ఉన్నారు, ఒక్కళ్ళే సర్దుకుంటూ ఉన్నారు, ఒక్కళ్ళే కసు ఊడ్చుకుంటూ ఉన్నారు, ఒక్కళ్ళే మాఫ్ కొట్టుకుంటూ ఉన్నారు. ఈ మాఫ్ కొట్టుకునేది మీ కమిషనరేట్లో కానీ, డిఎంహెచ్ఓలో కానీ, పిఎస్సీలో కానీ ఎవరైనా పెద్దలు కొడతారా? ఎవరైనా అక్కడ జాబ్ చేసే వాళ్ళు కొడతారా? గ్రాడ్యుయేట్స్ అయి ఉండి ఈరోజు ఇంత చదువుకొని ఇంత ఉన్నత జాబ్ చేస్తా కూడా మేము క్లీన్ చేసుకుంటా ఉన్నాం. మాకేమైనా ఫండ్ ఇచ్చారా ఎవరితోనా క్లీన్ చేయించుకోవడానికి? మాకేమైనా వర్కర్ని ఇచ్చారా మీరు? లేదు కదా, అది కూడా మేమే చేస్తున్నాం. దానికి షోకాజులు ఇస్తున్నారా? ఈరోజు మమ్మల్ని టెర్మినేట్ చేస్తారని బెదిరిస్తున్నారా? ఒకసారి ఆలోచన చేయండి సార్. ఒక హ్యుమానిటేరియన్ గ్రౌండ్ అని ఉంటుంది కదా, ఒకసారి ఆలోచన చేయండి. ఏమైనా తప్పు అడుగుతున్నామా మేము? ఏమన్నా తప్పు అడిగినామా? ఒక్కటన్నా తప్పు అడిగినామా? ఒక్కటన్నా ఎక్కువ తక్కువ అడిగినామా? ఒకేసారి మా జీతాలను తీసుకుపోయి డబల్ చేయాలా, త్రిబుల్ చేయాలి మేము అడిగినామా? అన్నీ వదిలేసి కనీసం 32,000 5,000 ఫిక్స్ చేయండి అంటే అది కూడా చేయలేని పరిస్థితి. లాస్ట్ టైం ఏదైతే ఇంక్రిమెంట్ ఫైల్ పెట్టినారో అది అక్కడే ఉండిపోయింది. అధికారులుగా మీ కింద పనిచేస్తున్నటువంటి మీ యొక్క ఏదైతే పని చేస్తున్నారో వాళ్ళ గురించి వాళ్ళు ఎంత పని చేస్తున్నారు, వాళ్ళు దగ్గర 8 మంది 9 మంది చనిపోయినారు సార్ డ్యూటీ పీరియడ్లో. డ్యూటీ చేస్తా మీరేమంటారు? ఎన్హెచ్ఎంలో ఉంటారు, మీకేం ఇయ్యం, పట్టి ఖర్చులు ఇయ్యం, ఎక్స్ప్రెస్ ఇయ్యం, మీకు ఎలిజిబుల్ లేరు. మీరు ఇంత కఠినంగా ఎట్లా మాట్లాడుతున్నారు? గవర్నమెంట్కి చెప్తామమ్మా, వచ్చేలాగా చూస్తాం, ఇది కదా మీరు చెప్పాలి. మీకు తెలియదా వెల్ఫేరు? మీకు తెలియదా మేము ఎంత కష్టపడతాం? మీకు తెలియదా మేము ఏ ఏరియాలో పనిచేస్తున్నాం? అడవులలో పనిచేస్తూ ఉన్నాము, మారుమూల పల్లెలలో పనిచేస్తూ ఉన్నాము, లగ్గ గ్రామాల్లో పనిచేస్తూ ఉన్నాము, గనులు అడవులు రకరకాలుగా ఇబ్బందికరమైనటువంటి ప్రదేశాల్లో పనిచేస్తాం, తెలీదా? సింగిల్గా 88,500 మంది మహిళా ఉద్యోగులు ఉన్నారు సార్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్. సింగిల్గా పనిచేస్తూ ఉన్నారు, ఎటువంటి ప్రొటెక్షన్ లేకుండా, ఎవరు సపోర్ట్ లేకుండా. ఎవరన్నా వచ్చి ఏమో అఘాయిత్యం చేసినా, ఏమైనా కొట్టినా, చంపినా, నరికినా దిక్కులేదు మాకు. అలాంటి ఏరియాలో మేము పని చేసుకుంటా ఉన్నాం, ఒక్కళ్ళం పని చేసుకుంటా ఉన్నాం. మీకు తెలుసు మీరు సెంటర్లు ఎక్కడెక్కడ కట్టినారో. 99% అన్ని ఊరు బయట ఉన్నాయి, ఎక్కడో ఇసిరేసినట్టు పొలాల్లో ఉన్నాయి, సమాధుల దగ్గర కట్టారు, కొండలలో కట్టారు. ఆలోచన చేయండి సార్. షోకాజ్ దేనికి ఇస్తున్నారు? ఎందుకు బెదిరిస్తున్నారు టెర్మినేట్ చేస్తామని? ఇవన్నీ మేము కష్టాలు పడి మా ఒక్క ప్రొటెక్షన్కి సెక్యూరిటీని కూడా లెక్క చేయకుండా, మా టీంకు సహకారం చేసుకుంటా, మా మెడికల్ ఆఫీసర్ గారికి సహకారం చేసుకుంటా, జిల్లాలో మీటింగులకు మా డబ్బులు పెట్టుకొని మేము వాళ్ళకు కూడా సహకారం చేసుకుంటా, ఎన్కాస్లో దగ్గర 40,000 రూపాయలు 40,000 రూపాయలు అవుతాయంటే మీరు ఇచ్చే 10,000తోనే మేము మిగతా డబ్బులు మేము పెట్టుకొని వచ్చిన వాళ్ళకి ఫుడ్ పెట్టి ఆ ఎన్కాస్లో జరిగే ప్రతి ఒక్క దానికి ఆన్సర్లు మా వాళ్ళు చేసి సక్సెస్ చేసుకుంటా ఉండే మేము చేసుకుంటా. రెంట్లు, ఎలక్ట్రిసిటీ బిల్లు టైంకి మేము కట్టుకుంటా. ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ రాకున్నా కూడా మా సొంత డబ్బులు పెట్టుకొని మేము కట్టుకుంటా. ఇవన్నీ మేము చేసుకుంటా. 2019 నుంచి రోజులు మేము చేసుకుంటా పోతుంటే మీరు ఇచ్చే గిఫ్ట్ ఏంటి సార్? మాకు మీరు రికగ్నైజ్డ్ కాదు, మీరు మాట్లాడడానికి లే, మీరు చచ్చిపోయినా ఏమైనా మా సంబంధం లే. రికగ్నైజ్డ్ యూనియన్లే మాట్లాడాలా. మనుషులం కాదా మేము? మనుషులం కాదా మేము? ఒక భారతదేశంలో రాజ్యాంగబద్ధంగా ప్రతి ఒక్క పౌరుడికి బతికే హక్కు ఉంటుంది, మాట్లాడే హక్కు ఉంటుంది. మేము మాట్లాడకూడదా? మా సమస్యలు మేము చెప్పకూడదా? ఎన్ని ఏళ్ళ నుంచి చెప్తా ఉన్నాం మీకు, ఎన్ని సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నాం మీకు, ఎన్ని వందల లెటర్లు ఇచ్చినాం మీకు. ఈరోజు ఏఎన్ఎం గారు, ఆశ గారు, యూనియన్ వాళ్ళందరూ ఏమంటున్నారు తెలుసా? వాళ్ళు పని చేస్తారంటే మేము వాళ్ళ డబ్బులు తీసుకుంటున్నామంట. ఈ సమస్య వాళ్ళ యూనియన్లో వచ్చి మీకు చెప్పినాయి.
మేము మీ దగ్గరికి వచ్చి విన్నవించుకున్నాం, ఈ రకంగా మేము అవమానకరంగా మాట్లాడుతున్నారు, వాళ్ళు తెలిసో తెలియకో ఇట్లా మాట్లాడుతున్నారు, ఒక క్లారిటీ ఇవ్వండి, అది సంబంధం లేదు కదా, క్లారిటీ ఇవ్వండి అంటే 2 ఏళ్ల నుంచి మీరు ఇవ్వలేదు వాళ్ళకి క్లారిటీ. కనీసం ఆ లెటర్కి ఆన్సర్ కూడా చేయలేదు మీరు. ఎవరి తప్పు? ఇవన్నీ మేము భరిస్తా, మా డబ్బులు పోగొట్టుకుంటా, మా ఇజ్జత్ మా ఇండివిజువాలిటీని మేము లాస్ అవుతా, ఇన్ని కష్టాలు పడి ఇన్ని సర్వేలు చేసుకుంటా, ఆన్లైన్లు చేసుకుంటా, మా పనులు చేసుకుంటా, శుభ్రం చేసుకుంటా, తడిబట్ట పెట్టి క్లీన్ చేసుకుంటా, షెడ్డలను శుభ్రం చేసి రెడీ పెట్టుకొని మొత్తం హంగు ఆర్భాటాలన్నీ చేసి నీట్గా పెట్టుకొని మేము సర్వీసులు ఇచ్చుకుంటా పోతా అంటే ఈరోజు మా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్కి షోగాజులు, మాట్లాడిన లీడర్ను టెర్మినేట్ చేస్తామనే బెదిరింపులు. గొంతు కోయండి సార్, మాది వచ్చి నిలబడతాం, సేఫ్ డబ్బు దగ్గర వచ్చి నిలబడతాం, ఇట్లా గొంతు కోసేట్టు మేము ఒక్క మాట కూడా మాట్లాడాం. మాది మా ప్రొఫెషన్, మాకు అదే నేర్పింది మా ప్రొఫెషన్. అందుకే ఇన్ని ఏళ్ళు మేము నిమ్మలంగా కాముగానే ఉన్నాం. యాపొద్దు కూడా ఈ ఒక్క గీత కూడా దాటలే. మొన్న కూడా వచ్చి మేము చాలా శాంతియుతంగా పేపర్లు ఇవ్వడం జరిగింది. పట్టించుకునే పరిస్థితి, ఇంతే మేము అన్నట్టు మీరు బిహేవ్ చేస్తూ ఉంటారు. ఆలోచన చేయండి సార్, ఆలోచన చేయండి. నేను చెప్పిన మాటలు ఏమైనా పొల్లు తప్పున్నా కూడా మీరు చెప్పండి, నిరూపించండి. ఇది నిజం కాదా అని చెప్తాను. ఇది నిజమే. మేము లాస్ అవుతున్నాము, మా మనీ లాస్ అవుతున్నాము, మా ఎనర్జీ లాస్ అవుతూ ఉన్నాము, ఎక్స్ట్రా లాస్ అవుతూ ఉన్నాము. ఎఫ్ఆర్ఎస్ గురించి అడిగితే ఏం బొమ్మి కానీ మాట్లాడి మీరే డిసైడ్ చేస్తున్నారు. గవర్నమెంట్కి తీసుకుపోతే ఒక మాట కూడా చెప్పే పరిస్థితి లేదు. మీరు 3 సార్లు ఎట్టేస్తారు సార్. అడవులలో ఎక్కడెక్కడో ఉంటాయి, మారుమూల పల్లెల్లో గ్రామాలు ఎక్కడెక్కడో ఉంటాయి, ఎక్కడికెక్కడికో ట్రావెల్ చేయాలా. 3 సార్లు వచ్చి సెంటర్లోనే ఫెన్సింగ్ లాగా పెట్టారు కదా ఇప్పుడు పద్ధతి, సెంటర్లో వేసి మళ్ళీ బ్యాకెట్లు వెళ్తారు. అవుతుందా సార్? ఆలోచన చేయండి. మేము మనుషులం కాదా? ఫీల్డ్ స్టాఫ్కి ఏ రకంగా ఇది వర్తిస్తుంది? ఒకసారి వేసి మిగతా సరిపోతుంది కదా సార్. ఎక్కడైతే అది లేదు 3 సార్లు ఇక్కడే వేయాలి, లేకపోతే బెదిరింపులు. చాలా ఇబ్బందులకు గురవుతున్నాము, బ్లాక్మెయిల్కి గురవుతున్నామని ఆన్లైన్ మ్యాట్రిక్స్ పెట్టిస్తే కనీసం అసలు లాగిన్లు కూడా లేవు. ఎవరు మిగతా క్యాడర్స్, ఏఎన్ఎం గారి క్యాడర్స్ కానీ, ఆశా గారి క్యాడర్స్ కానీ వాళ్ళు పని చేసేటువంటి పారామీటర్స్ పెట్టి ఇది అందరికీ వర్తిస్తుంది కాదు, కానీ మెయిన్ జాబ్ షాట్ వాళ్ళకు మేము లీడర్ అంటున్నారు. ఆ లీడర్ సంబంధించి ఎటువంటి అధికారాలు మాకు వాళ్ళ మీద లేవు, ఇప్పటి వరకు లేవు. చెప్పే పరిస్థితి లేదు, వాళ్ళ రికార్డు చూసే పరిస్థితి మాకు లేదు, ఆశా గారి రికార్డు చూసే పరిస్థితి మాకు లేదు. ఆ పారామీటర్స్ అని పెట్టి వాళ్ళు ఆ పారామీటర్స్ డౌన్ అయ్యాయని చెప్పి వాళ్ళకేమో ఫుల్ శాలరీ, ఆశా గారికి కానీ ఏఎన్ఎం గారికి కానీ. అది చూస్తున్నటువంటి మిగతా అన్ని పై క్యాడర్లకు అందరికీ ఫుల్ శాలరీ, కేవలం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్కి మాత్రము అవి వాళ్ళు చూపించుకోలేకపోయినారు. లీడర్గా నీకు 0, నీకు 7,500, నీకు 7,500 కట్ చేస్తున్నా, నీకు 4,500 కట్ చేస్తున్నా. ఇది గత 2 ఏళ్ళుగా దందా నడుస్తూ ఉంది. ఏమన్యాయం సార్ ఇది? ఏమన్యాయం సార్? మాకు వాళ్ళ మీద ఏమన్నా కనీసం పవర్స్ ఉన్నాయా? వాళ్ళని కంట్రోల్ చేసుకొని ఇవన్నీ చేయించుకోవడానికి లేదు కదా. మాకు సంబంధం ఒక్క లాగిన్ అన్నా మాకు డైరెక్ట్ లింక్ ఉందా? లేదు కదా. మరి మిగతా క్యాడర్లకు అందరికి ఫుల్ శాలరీ ఎట్లా పడింది? మాకెందుకు డబ్బులు కట్ అయినాయి? ఎట్లా కట్ అయినాయి సార్? వేల కోట్ల రూపాయల అడ్జస్ట్మెంట్ జరుగుతూ ఉంది సార్. ఇక్కడ ఏం తిని బతకాలా? హాస్పిటల్కి ఏం చూపించుకోవాలి? పిల్లలకి, పెద్దోళ్ళకి హాస్పిటల్కి ఏం చూపించుకోవాలా? ఏమైనా ఎమర్జెన్సీ అయితే ఎక్కడ సార్ ఏం చూపించుకోవాలా? బతుకేంది? మా బతుకులేంది? మా బతుకులు ఏమైనాయి? మా బతుకులు ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఎంతవరకు న్యాయం ఇది? ట్రాన్స్ఫర్స్ టైంలో 7 నెలలు మీరు దగ్గర 500 కుటుంబాలకు జీతాలు వేయలేదు సార్. మీరు తప్పు చేసిన వాళ్ళు మమ్మల్ని నింద వేసి మాకు 7 నెలలు జీతాలు వేయలేదు మీరు. ఎవరు? మేము ట్రాన్స్ఫర్లు చేయించినామా? ట్రాన్స్ఫర్ చేసింది ఎవరు? వాళ్ళకి ఏమన్నా ఇచ్చినారా మీరు? మా 700 కుటుంబాలు దెబ్బఉన్నాయి. మేము మళ్ళీ మాట్లాడితే మాకు ఇచ్చారు. ఎందుకు ఎంత అన్యాయం సార్? మేము ఎందుకు అంత కక్ష సాధింపు ఎందుకు?
ఎందుకు మెడికల్ సిస్టంలో, మెడికల్ డిపార్ట్మెంట్లో, పబ్లిక్ హెల్త్లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు అన్నారు, మీరు చెప్పి ఎమ్మెల్యేస్పీలు ఎందుకు ఇంటిగ్రేట్ చేయలేకుంటారు? ఉన్న రోజు ఇంటిగ్రేట్ చేయండి. ఈ ప్రోగ్రామ్ స్కీమ్ అంటారు కదా, పోయినప్పుడు వదిలేద్దాము. ఇదే ఎన్హెచ్ఎం మీద రెగ్యులర్ చేయండి. గౌరవం ఉంటుంది కదా. మాట్లాడుతున్నారు సార్ చాలామంది, మీరు ఎంత రెగ్యులర్ మేము, మీరు కేవలం కాంట్రాక్ట్ మేము చెప్పిందే నాలే. ఎట్లా పనులు అవుతాయి? మా డబ్బులు 1000 రూపాయలు ఒక్కొక్కరికి కట్ అవుతా, ఈరోజు ₹1,00,00,000 అది. 2 ఏళ్ళ దందా. 2023 అక్టోబర్లో చెప్పారు మీరు మ్యాట్రిక్స్ మారుస్తాము. ఇంతవరకు మార్చకుండా అదే పాత పద్ధతిని ఇవ్వడం వల్ల కొన్ని పదుల సంఖ్యలో ₹1,00,00,000 నష్టం మా కమిటీ ఆఫీస్ అందరి మీద. ఫినాన్స్గా, అడ్మినిస్ట్రేటివ్ విషయంలో డౌన్ చేసేస్తున్నారు. ఆత్మాభిమానం లేకుండా చేస్తున్నారు. డిగ్నిటీ లేకుండా చేస్తున్నారు. ఎందుకు అన్యాయం సార్? ఇది నాకు అర్థం కాలే. మీరు ఒకసారి అందరూ ఆలోచన చేసుకోవాలా. మేము ఇంత సేవ చేస్తూ ఉన్నాం, మేము ఇంత కోఆపరేట్గా ఉంటుంటే ఈరోజు మాకు షోగాజులు అంటూ ఉన్నారు. ఏమంటారు? టెర్మినేషన్ అడిగిన లీడర్లకు టెర్మినేషన్ అంటూ ఉన్నారు. లీగల్. మీ అందరికీ విజ్ఞప్తి సార్, మీరన్నా మా గొంతులు కోయండి. కోస్తామంటే మేము ఏమన్నాం, గమ్ము నిలబడతాం, మీరు కోసం వేయండి. మేమైతే వెనకడికి వేయం. ఏమైనా చేయండి. మీరు అలిసిపోయినారు సార్. ఇంట్లో అన్నం పెట్టుకోలేని పరిస్థితి ప్రాపర్గా. చెప్పా కదా, ఒక అబ్బాయి చనిపోయినాడు సరిగా డబ్బులు లేక హాస్పిటల్ చికిత్స చేసిపోయాడు. చచ్చిపోయేందుకు దిక్కే లేదు. ఇంకా గవర్నమెంట్లో పనిచేస్తా, గవర్నమెంట్ నుంచి భరోసా కూడా లేదు. ఈ యొక్క వీడియో మీ వరకు చేరాలని, ఒక వీడియో ప్రస్తుత కూటమి గవర్నమెంట్కి చేరాలని, మా బాధను అర్థం చేసుకుని మాకు సరైన న్యాయం చేస్తారని అనుకుంటా ఉన్నా. మనుషులం అందరం ఒక్కటి ఉన్న ఈ కాలంలో కుల మత భేదం ఉండకూడదు అని చెప్పుకుంటే, ఈ కాలంలో మనకంటూ ఒక రాజ్యాంగం, స్వతంత్రం ఉంది అని చెప్పుకొని మనకంటూ ఒక గొప్ప రాజ్యాంగం ఉందని అనుకుంటే, మన ఈ కాలంలో నువ్వు రెగ్యులర్ ఏమైనా దందాలు చేసుకోవచ్చు, ధర్నాలు చేసుకోవచ్చు. నువ్వు కాంట్రాక్టు, నువ్వు సచ్చినా దిక్కులే, నువ్వు ఏం మాట్లాడనీకులే, ఇచ్చిందే పడి తీసుకో, పని చేయలేకపోతే బయటికి పోన్నట్లు ఉండేటువంటి ఇలాంటి విధానాలు ఈ రాజ్యాంగం మీద ఉండడం చాలా దురదృష్టకరం. థ్యాంక్ యూ సార్.